మేడం గారు నమస్తే అండి. ఈరోజు పెన్షన్ల విషయం రాష్ట్ర వ్యాప్తంగా వివాదాస్పదంగా మారింది. అంటే వాలంటీర్లను తీసేసి వృద్ధులకి వాళ్ళ ఇంటికి పెన్షన్ అందకుండా చేసింది టీడీపీ అని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ ఉన్నారు సోషల్ మీడియాలో కూడా. అసలు ఏ విధంగా చూడొచ్చు అంటారు దీన్ని? ఇప్పుడు గ్రామ సచివాలయంలో గ్రామ కార్యదర్శులు ఉన్నారు, గ్రామ వాలంటీర్లను తీసేశారు. సరే, వాలంటీర్లు చేయకూడదు అన్నారు, చేయకూడదని ఎలక్షన్ కమిషనే ఇచ్చింది. వాలంటీర్లు సొంత మనుషులు కాబట్టి. మరి గ్రామ సచివాలయంలో కార్యదర్శులు ఉన్నారు కదా, వాళ్ళ సచివాలయ ఉద్యోగులు ఉన్నారు కదా, వాళ్ళందరితో ఎందుకు పంపిణీ చేయకూడదు? నువ్వు ముందు నుంచి ఎందుకు చర్యలు తీసుకోలేదు? వృద్ధులు మరి వికలాంగులు వాళ్ళందరికీ ఇంటికి పంపిస్తానన్నావు, లేదు. పాపం వాళ్ళందరూ మంచాల మీద ఆటి మీద మోసుకుని తీసుకొచ్చి ఇంటి సచివాలయాన్ని దగ్గరికి పడిగాపులు పడ్డారు. నువ్వు ముందు నుంచి ఎందుకు జాగ్రత్త పడలేదు? పెన్షన్లు ప్రతి నెల ఇవ్వాలి కదా, ప్రతి నెల ఇస్తున్నావు కదా, నువ్వు ముందు ఎందుకు జాగ్రత్త పడకుండా వాలంటీర్లు ఎలక్షన్ కమిషన్ ఎప్పుడైతే వాడకూడదు అందో అప్పుడే నువ్వు ఎందుకు చర్యలు తీసుకోలేదని మేము అడుగుతున్నాము. మరి ఆ పెన్షన్లకి ముసలాళ్ళు ఎంతమంది ఇబ్బంది పడ్డారో నిన్న మేము చూసాము. అన్ని సచివాలయాల దగ్గర పడిగాపులు పడి డబ్బులు రాలేదని నువ్వు ఖజానా ఖాళీ వేసి నీ సొంత కాంట్రాక్టులకి ఇచ్చుకుని 13,000 కోట్లు నీ సొంత కాంట్రాక్టులకి మార్చి 16 నుంచి 30 లోపు నువ్వు నీ సొంత కాంట్రాక్టర్లకి దోచిపెట్టావు. దోచిపెట్టి పెన్షన్లు ఇవ్వలేక ఖజానా ఖాళీగా ఉంటే దాన్ని చంద్రబాబు గారు ప్రతి ఏ విషయం వచ్చినా చంద్రబాబు గారు ఏం చెప్పారు? ఈ 3 రోజులు ఈ 3 నెలలు గనక ఇవ్వకపోతే నేను ఇస్తాను, ఇంటింటికి 4,000 చొప్పున ఇస్తానని ప్రకటించారు. మరి నువ్వు చేసావా? అది చేయలేదు కదా. మేము అడుగుతున్నాము, నువ్వెందుకు చేయలేదు? మరి చంద్రబాబు గారి మీద తోసేయటం నీకు బాగా అలవాటు అయిపోయింది. ప్రతి విషయము చంద్రబాబు గారు. నిన్న గంగూరు దగ్గర పాపం పెన్షన్ కానీ వెళ్ళి ఒక ముసలావు చనిపోయింది, దానికి కూడా చంద్రబాబు గారే. నువ్వు పెన్షన్ ఇవ్వకుండా నువ్వు ఇబ్బందులు పెట్టి నువ్వు అసలు ఎందుకు సచివాలయ ఉద్యోగుల్ని కార్యదర్శుల్ని ఇంటింటికి పంపించి ఎందుకు పంపిణీ చేయలేకపోయావు? అక్కడ ఖజానాలో ఖాళీ పెట్టుకుని ఇదంతా బాబు గారి మీద తోయటం మీకు అలవాటు అయిపోయింది. అంటే మేడం, గంగూరులో జరిగిన ఇష్యూ మీద కూడా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని వార్తలు అయితే హల్చల్ అవుతా ఉన్నాయి. టీడీపీ శవరాజకీయాలు చేస్తుందని ఒకవైపు వైసీపీ శవరాజకీయాలు చేస్తుందని ఒకవైపు. అసలు మొదట అక్కడ పరామర్శించడానికి ఎవరు వెళ్ళారు? అసలు ఎలాంటి గొడవ జరిగింది? ఎవరు స్టార్ట్ చేశారంటారు? అసలండి ఆవిడ చనిపోతే అసలు శవ రాజకీయాలు మొదలెట్టింది ఎవరు? జగను. నీ మేనమామని చంపావు. కోడికత్తి డ్రామా కానించి శవ రాజకీయాలు చేసింది నువ్వు. శవ రాజకీయాలు చేయటం మీకు అలవాటు. చచ్చిపోయిన వాళ్ళ దగ్గరికి మా పెనంలూరు నియోజకవర్గ అభ్యర్థి బోడే ప్రసాద్ గారు వెళ్ళి సానుభూతి చెప్పి అక్కడ ఎలా జరిగిందమ్మా ఏంటి అని మాట్లాడుతుంటే ఈ రోగి రమేష్ ఉన్నాడు. రోగి రమేష్ పడన్ నుంచి కొడితే ఇక్కడ పడ్డాడు. పడి వెళ్ళి అసలు ఏమైంది జరిగింది ఏంటి అని అడగకుండా కూడా అమ్మో ఇంకేముంది చంద్రబాబు గారు వాళ్ళు చంద్రబాబు గారు పెన్షన్ ఇంటికి పంపించొద్దని చెప్పారా? చెప్పలేదు కదా. నీ వల్ల కాక నిన్న ఇద్దరు ప్రాణాలు కోల్పోయింది. దాన్ని కూడా చంద్రబాబు గారి మీద రుద్దటం అయిపోయింది. ఇక జగను నువ్వు మడత పెట్టి వెళ్ళిపోతావు. ఇక అందుకని ఇట్లా ఈ శవ రాజకీయాలు చేయటం నీకు అలవాటు అయింది. దాన్ని కూడా పక్కనాలకు రుద్దాలని చూస్తున్నావు, కానీ ఇక్కడ ఎవరో ఊరుకోరని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం. అంటే ముఖ్యంగా సచివాలయంలో దాదాపు 10 మంది ఎంప్లాయీస్ ఉన్నారు. ఒకవైపు ప్రభుత్వం నోటిఫికేషన్ కూడా జారీ చేసింది, వృద్ధులందరూ కూడా వచ్చి పెన్షన్ తీసుకోండి, వికలాంగులు మీ ఇంటికి వచ్చిస్తారని చెప్పేసి కూడా ప్రభుత్వం మాట్లాడిన పరిస్థితి మనం చూసాం. అంటే వృద్ధులకి వాళ్ళ ఇంటికి వెళ్ళి పెన్షన్ లేని పరిస్థితులు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఉందంటారా? ఉంది కదండి. మరి 13,000 కోట్లని కరెక్ట్గా మార్చి 16 నుంచి 30 లోపు 15 రోజుల్లో నువ్వు ఎలక్షన్ కోడ్ కూడా వచ్చిన తర్వాత 13,000 కోట్లని కాంట్రాక్టులకు దోచిపెట్టావు. అది జగమెరిగిన సత్యం. అందుకే నువ్వు ఇవ్వలేకపోయావు. మరి ఆ రోజు ఎలక్షన్ కమిషన్ చెప్పి నువ్వు ఎందుకు పంపిణీ చేయలేకపోయావు? ఖజానాలో ఖాళీ ఉంది కాబట్టి నువ్వు పంపిణీ చేయలేకపోయావు. దాన్ని కప్పిపుచ్చుకుంటానికి చంద్రబాబు గారు, నీకు ఏ వంక దొరికినా చంద్రబాబు గారు ఏం చెప్పారు? ప్రతిసారి నేను 4,000 ఇస్తానమ్మా, మీరు కంగారు పడమాకండి అని కూడా చెప్పారు. చెప్తే పాపం వృద్ధులండి అవ్వాతాతలో నెల ఫస్ట్ రాగానే మందులు కొనుక్కుంటానికి వాటి మీదే ఆధారపడి కొన్ని వేల మంది ఉన్నారు. ఆ పెన్షన్ వస్తే మందులు కొనుక్కోవాలి అని చెప్పి నువ్వు ఇవ్వకుండా చంపేసి శవరాజకీయం చేసి దాన్ని కూడా చంద్రబాబు గారి మీద తోసేయటం నీకు అలవాటు అయిపోయింది. ఇక నువ్వు వెళ్ళిపోతావు కాబట్టి ఏం చేసినా నీకు చెల్లుతుంది అనుకుంటున్నావేమో. ఇక్కడ ఎవ్వరూ ఊరుకోవు, అందరూ నీకు బుద్ధి చెప్పడానికే రెడీగా ఉన్నావు. మేమంతా సిద్ధం అనే బస్సు యాత్రలో భాగంగా జగన్ గారు కూడా కొన్ని వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. ఈరోజు
వృద్ధులకి పెన్షన్లు ఇస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు వీలు లేదు అని చెప్పేసి అందరిని ఆపేసిన పరిస్థితి, కోర్టులో పిటిషన్లు కూడా వేస్తూ ఉన్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. వృద్ధులు కానీ అవతాతలు కానీ అందరూ కూడా ఆలోచించి ఓటేయండి అని చెప్పేసి కూడా సాక్షాత్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్న పరిస్థితి ఎలా చూడొచ్చు అంటారు మేడం? ఏమని చెప్తాడండి? 5 సంవత్సరాల్లో నువ్వు దళితులను వదిలావా? దళితుల మీద కేసులు పెట్టావు, అంగన్వాడీ టీచర్లను రోడ్డెక్కించావు. ఏ వ్యవస్థ బాగుందని చెప్పి నీకు ఓటేయాలి? ఏ వ్యవస్థ బాగుంది? ఏ వ్యవస్థ బాగోలేదు. అన్నిటినీ సర్వనాశనం చేసి 30 ఏళ్ళు వెనక్కి పంపించిన ఆంధ్ర రాష్ట్రాన్ని ఇవాళ నువ్వు అందుకే తిరుగుతుంటే నీకు మొన్న కూడా చెప్పులు వేసి కొట్టారు. ఎక్కడికి వెళ్తున్నా జనం మీకు బాగానే బుద్ధి చెప్తున్నారు. జనం ఉండట్లేదు. అవన్నీ కప్పిపుచ్చుకుంటానికి ఏదో ఒక డ్రామా ఆడి ఏదో ఒక మసిబూసిన మారేడుకాయ అంటారు చూడండి, అట్లా చేయాలనుకుంటున్నావేమో. కానీ నువ్వు గెలిచే ప్రసక్తి లేదు. ప్రజల్లో చైతన్యం బాగా వచ్చింది. ప్రజలు చాలా విఘ్నతతో ఆలోచిస్తున్నారు. ఇప్పుడు మనం ఇంత ఇబ్బందులు పడ్డాం. దళితుల మీద ఎన్ని కేసులండి? ఎంతమంది చనిపోయారు? నువ్వు ఎవరికి న్యాయం చేసావు? ఆఫ్టర్ ఆల్ మాస్క్ అడిగిన, కరోనా టైంలో మాస్క్ అడిగిన సుధాకర్ రెడ్డిని గారిన పిచ్చివాడిని చేసి చంపేశావు. ఎక్కడ ఏ విషయం మీద నువ్వు స్పందించావు? మహిళల మీద అత్యాచారాలు, కోటవేడు దూరంలో నీ ప్యాలెస్ పక్కనే ఒక పిల్ల మీద అత్యాచారం చేస్తే అది కూడా ఏది కూడా మీరు సక్రమంగా చేయలేదు. ఏమని చెప్పుకుంటావు జనంలోకి వెళ్ళేవాడు? అందుకని ఏదో ఒక వంక, ఆ పెన్షన్లో ఉండట్లేదనో లేకపోతే అదనో ఇదనో వంకలు తప్పితే జనం చాలా చైతన్యంతో ఉన్నారు. నీకు తగిన బుద్ధి చెప్పటానికి 2024 రెడీగా ఉంది. అంటే మేమంతా సిద్ధం అనే బస్సు యాత్రకి జనం తండోపతండాలుగా వస్తున్నారని, చంద్రబాబు నాయుడు చేస్తున్న ప్రజాంగాలం ప్రోగ్రాం కానీ ఆ కార్యక్రమాలకు కానీ ఖాళీ కుర్చీలో దర్శనమిస్తున్నాయని చెప్పేసి కూడా ఆయన వ్యాఖ్యలు చేస్తున్నారు వైసీపీ నాయకులు. అది మీరు చెప్పుకుంటానికే సరిపోతుందండి. సిద్ధం దేనికి సిద్ధం? నిన్ను పంపించడానికి సిద్ధం. మేము సంసిద్ధంగా ఉన్నాం నిన్ను పంపించడానికి. అంతేగా నీ అన్నీ ఖాళీగా ఉంటున్నాయి. నీ గళాలు నీ అన్నీ కూడా బస్సు యాత్రలు ఇవన్నీ కూడా ఖాళీగా ఉంటున్నాయి. ప్రజాగళమని మొదలెట్టిన దగ్గర నుంచి చంద్రబాబు గారికి 1000 కోట్ల జనం వస్తున్నారు. బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. రేపు 7వ తారీఖున కూడా ఉయ్యూరులో జరగబోతోంది. 1000 మంది జనంతో అక్కడ సభ జరుగుతుంది. ప్రతి సభలో జనాలు బాగా స్పందిస్తున్నారు. ఈ తడవ ఖచ్చితంగా చంద్రబాబు గారు అసెంబ్లీకి వెళ్ళటం ఖాయం, నువ్వు తిహార్ జైలుకి వెళ్ళటం ఖాయమని మేము చెప్తున్నాం. అసలు మేమంతా సిద్ధం బస్ యాత్రపై ఒక కామెంట్ ఏంటి మేడం? అసలు మేమంతా సిద్ధం దేనికి సిద్ధం అండి? ఏం పని చేసావని నువ్వు సిద్ధం? దేనికి సిద్ధంగా ఉన్నావు? వెళ్ళిపోవటానికి సిద్ధంగా ఉన్నావు? అది చెప్పు. వెళ్ళిపోవటానికి సిద్ధమని చెప్పుకోలేక ఈ బస్సు యాత్రలు బట్టి మేము సిద్ధం కాదు, సంసిద్ధం. నువ్వు సంసిద్ధం వెళ్ళిపోవటానికి. అందుకని ఈ బస్సు యాత్రలు ఇవన్నీ చాలా చూసామండి. అన్నీ ఫెయిల్ అవుతున్నాయి. ప్రజలు ఏమీ గుడ్డి కళ్ళు మూసుకుని గుడ్డోళ్ళు కాదు, అన్నీ గమనిస్తున్నారు. నీకు 2024లో ఓటుతో సమాధానం చెప్తారు. ప్రజలు ఏమీ గుడ్డి కళ్ళు మూసుకుని గుడ్డోళ్ళు కాదు, అన్నీ గమనిస్తున్నారు. నీకు 2024లో ఓటుతో సమాధానం చెప్తారు.